కృష్ణా జిల్లా కంకిపాడులో ఫినిక్స్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో శంకర కంటి ఆసుపత్రి మరియు బోడే ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ యువ నాయకులు బోడే వెంకట్రామ్ పాల్గొన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి పేదవారికి బోడే ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ అన్ని విధాలుగా సేవలు అందిస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మలపల్లి హరికృష్ణ వారి సేవలను కొనియాడారు. ఉదయం 10 నుంచి కంటి వైద్య శిబిరం వద్ద సుమారు 300 మంది హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. 20 సంవత్సరాలుగా పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారు బోడే ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో మరి అనేకటువంటి చారిటీ కార్యక్రమాలు చేయటం జరుగుతోంది. మరి ఈ రోజున ఫినిక్స్ ఫౌండేషన్ శంకర కంటి ఆసుపత్రి వాళ్ళ సౌజన్యంతో మరి మా యువనేత బోడే వెంకట్రామ్ గారి ఆధ్వర్యంలో ఈ కంకిపాడు గ్రామంలో ఉచిత కంటి పరీక్షలు ఎవరికైనా సరే అవసరం ఉంటే శుక్లాల యొక్క ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయటం కూడా జరుగుతుంది. మనం చూస్తే గత 20 సంవత్సరాల నుంచి పేదవారికి ఉచితంగా వైద్యం అందించాలి అని చెప్పి బోడే ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ తరపున బోడే ప్రసాద్ గారు వారి కుటుంబం 2005వ సంవత్సరం నుంచి కూడా ఇంటి దగ్గరే ఉచితంగా మరి వైద్య పరీక్షలు నిర్వహించి పేద ప్రజలందరికీ కూడా వైద్యం అందించటం, అట్లాగే వారికి ఉచితంగా మందులు అందజేయటం జరుగుతూ ఉంది. మరి అదే బాటలో ఈ రోజున ఆయన కుమారుడు వెంకట్రామ్ గారు కూడా ఉచిత వైద్యం ప్రజలకు అందజేయాలనే సదుద్దేశంతో అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. ఆ కార్యక్రమాల్లో మరి ఈరోజు ఫీనిక్స్ ఫౌండేషన్ మరియు శంకర ఐ హాస్పిటల్ వారి సౌభాగ్యంతో మరి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో కంకిపాడులో ఉచిత కంటి పరీక్షలు, మరి అదేవిధంగా వచ్చిన పేషెంట్స్కి ఒకవేళ శుక్లాలు ఉంటే మరుసటి రోజు అంటే రేపే వాళ్ళకు ఒక ప్రత్యేక వాహనం పెట్టి వాళ్ళందరినీ చక్కగా గుంటూరు తీసుకెళ్ళి దగ్గరుండి వాళ్ళకి ఫుడ్తో పాటు మరి వసతి కల్పనలు కూడా వాళ్ళే దగ్గరుండి చూస్తున్నారు. మళ్ళీ రిటర్న్ డ్రాప్ చేయడం కూడా వాళ్ళే చేసుకుంటున్నారు. కాబట్టి మరి కంకిపాడులో ప్రజలు చక్కగా ఈ క్యాంప్ అనేది వినియోగించుకుంటున్నారు. మరి ఇలాగే మరి బోడే ప్రసాద్ గారి అధ్యక్షత చక్కగా ఇలాంటి క్యాంపులు మరికొన్ని ప్రతి 2 నెలల కన్నా 3 నెలల కన్నా జరపాలని చెప్పి మరి శంకర ఐ హాస్పిటల్ నుంచి ఈయన కూడా వచ్చారు. మరి ఈయన నేతృత్వంలో చక్కగా వస్తు కల్పనలు అన్నీ కూడా బాగా జరిగినాయి. మరి ఫస్ట్ ముందలేమో వచ్చేసరికి మన కానూరు మురళీనగర్లో పెట్టామన్నమాట. మరి ఇప్పుడు కంకిపాడు మండలంలో కంకిపాడు గ్రామంలో పెట్టాము. మరి వచ్చే వారం ఉయ్యూరులో కూడా పెట్టాలని ఆలోచిస్తున్నాము. మరి ఇలానే మా నియోజకవర్గంలో ప్రజలందరికీ ఈ శంకర ఐ హాస్పిటల్ వారి ద్వారా చక్కగా మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు చూస్తారని మేము కోరుకుంటున్నాము.